నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి లాగా ముఖ్యమంత్రి కొడుకులాగా మిగిలిపోవాలి ఆయన. సీఎం అయ్యాడు, ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఎందుకని? చంద్రబాబు గారు ఆనాడు కాంగ్రెస్తో కలిపి కేసులు పెట్టబట్టి. ఆ రోజున ఫోటోలు పెట్టుకోలేదు ఆయన. తన దగ్గర తన వెనకాల నాన్నగారి ఫోటో పక్కన ఆయన ఫోటో పెట్టాలి. నాన్నగారి పేరుతో వారసుడిగా ఇచ్చాడు. అదే సందర్భంలో నాన్నగారి మిత్రుడు ఆ విధంగా కేసులు పెట్టించడం వల్ల అయ్యాడు, రోజు అతను తిట్టడం వల్ల. ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. ఎందుకంటే మొన్న శాంతం దూరం అయిపోయాడు కార్యకర్త, విసిగెత్తి వాలంటీర్ల మూలంగా తమకు విలువ లేదని కార్యకర్త విసిగిపోయాడు. చిన్న చిన్న పనులు కూడా మాకు ఇవ్వలేదని నాయకుడు విసిగిపోయాడు. ఇసుక తిననివ్వలేదు, మద్యం తిననివ్వలేదని ఎమ్మెల్యేలు విసిగిపోయారు. మమ్మల్ని ఎవరిని మా శాఖల్లో తిననివ్వలేదని చెప్పేసి మంత్రులు విసిగిపోయారు. విసిగిపోయినటువంటి వాళ్ళందరూ ఓ రకంగా జగన్కి బుద్ధి రావాలని వాళ్ళు పక్కెళ్ళిపోయారు. వాళ్ళ ఓటు వాళ్ళకి వేసుంటారు వైసీపీకి, వాళ్ళ ఓటు వరకు. వీళ్ళందరూ విసిగిపోవడం వల్ల ఒకళ్ళు 10 ఓట్లు తెచ్చేవాళ్ళు పోయితే ఏమైంది? అదే దెబ్బతింది. అలాంటి వాళ్ళు శాంతం అసలుకి మనకి దరిద్రం వద్దురా రాజకీయాలు. ఇప్పుడు కనుక జనసేన వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూడండి, మనం తెలుగుదేశం వాళ్ళతో మాటలు ఎందుకు పడాలి, ఏం కర్మ ఇదేం చెప్పేసేసి. అట్లాంటి ఫీలింగ్ వైసీపీ వాడికి వచ్చి జీవితంలో వీళ్ళు వెనకాల ఉండకూడదు అనుకున్నారు. అనుకున్న వాళ్ళని వీళ్ళు కేసులు పెట్టి ఇక జగన్ లేకపోతే మన బతుకు బస్ స్టాండే అనే భయాన్ని తెచ్చారు నాయకులు.